గిగ్ వర్కర్ల కోసం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఆధునిక సాంకేతిక కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్తున్న మంత్రి వివేక్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా యువతకు నైపుణ్యం అందించడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దడం కూడా ఒక అంశం. ప్రస్తుతము కార్మిక శాఖ మంత్రి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే నైపుణ్యం ఉన్న యువత లేకపోవడం కూడా పరిశ్రమలకు ఉత్పత్తిలో దిబ్బపడుతుంది కదా, దానికి సంబంధించి ప్రభుత్వం గుర్తించింది. దాన్ని అధిగమించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీఎస్లో ఏం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అంతా అవుట్డేటెడ్ అయిపోయినాయి, కోర్సెస్ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఎవరైతే ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏదైతే రావాలో అవి స్కిల్స్ లేవు అని చెప్పి చాలామంది తీసుకోవట్లేదు. సో నేను కూడా లేబర్ మంత్రి అయిన తర్వాత సిఐ వాళ్ళని పిలిచినాను. మీకు ఏం కావాలి, మీకు ఏం అవసరం అని చెప్పి ఈ కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 115 ఏదైతే ప్రారంభిస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం అనిపించింది ఈ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా మనము ఇండస్ట్రీకి అవసరం ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళందరినీ స్కిల్డ్ చేస్తే కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకు స్కిల్ లేబర్ మనం ఇవ్వచ్చు. సుమారు 2 లక్షల మందికి ట్రైనింగ్ ఈ ఈటీసీస్లో సంవత్సరానికి లభిస్తుంది. వీళ్ళందరూ కూడా మంచి స్కిల్ ఫోర్స్ అయ్యి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మంచి ప్రొడక్టివిటీతోనే వారికి లాభం పొందుతుంది. అన్ని స్టేట్స్లలో కూడా ట్రైనింగ్ కోసం సబ్సిడీ ఇస్తున్నారు. మనమేమో డెవలప్డ్ మనుషులను మనం ఇండస్ట్రీకి ఇస్తాము. సో ఈ సమ్మిట్ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీసు ఎంత అవసరము 2047కి ఈ సమ్మిట్లో అందరు కూడా చర్చించడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి ఆ ఆలోచనతోని, విజన్తోని ఈ సమ్మిట్ చేయడం జరిగింది. ఓకే సార్, అయితే టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఎలాంటి కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు? దానికి సంబంధించి యువతని ఏ విధంగా తీర్చిదిద్దారు? అంటే ఈ కొత్త ఇండస్ట్రీస్ ఏదైతే వస్తున్నాయో వారికి అవసరం ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏఐలో డ్రోన్స్ టెక్నాలజీ, డ్రోన్స్ చాలా వాడుతున్నారు ఈరోజు. దానికోసం కూడా స్కిల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ఇండస్ట్రీస్తో డిస్కస్ చేసి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రధానంగా టామ్కామ్ ద్వారా కూడా యువతకి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తున్నారు కదా, ఆ టామ్కామ్కి సంబంధించిన టామ్కామ్కి పెద్ద సెమినార్ అయింది. ఈ సెమినార్లో కూడా నేను ఇదే చెప్పాను, బయట వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇక్కడనే ప్రీ ట్రైనింగ్ అన్నమాట. అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి షాక్స్ ఉండొద్దు. కొత్త కంట్రీకి పోయినప్పుడు చాలామందికి ఆ కల్చరు, వారు ఎట్లా బిహేవ్ చేయాలి, అక్కడ ఎట్లా మాట్లాడాలి. మన ఇండియా ఉంది, మనము 2-3 పనులు ఒకటేసారి చేస్తాము. అక్కడ బయట దేశాలలో అట్లా ఉండదు. ఒక పని పెట్టుకున్నప్పుడు ఒకటే పని, డిస్టర్బెన్స్ కూడా ఉండదు వాళ్ళు మాట్లాడేటప్పుడు. సో ఇదంతా కల్చర్ నేర్చుకోవాలని చెప్పి ఈ టామ్కామ్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ చేయించి వీళ్ళను బయటకు పంపిస్తే వీళ్ళే అక్కడ పోయిన తర్వాత మంచిగా పనిచేసి ఇతర వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఈ టామ్కామ్ ఇస్తుంది. ఒక మంచి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా క్రియేట్ చేస్తుంది. సార్, ప్రధానంగా కార్మిక ఉత్పత్తి అనేది కూడా ఎంత అవసరం, దానికి సంబంధించి కార్మికులకు కానీ గిగ్ వర్కర్స్ కానీ ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది, వాళ్ళ వెల్ఫేర్ ఏంటి? అంటే గిగ్ వర్కర్స్కి ప్రత్యేకంగా ఈ కొత్త గిగ్ వర్కర్స్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చామో, మన క్యాబినెట్లో పాస్ చేశామో, అసెంబ్లీలో బిల్ పాస్ చేసేది ఉంది. వీళ్ళందరికీ ఒక బోర్డు స్థాపించి వీళ్ళకు భద్రత కల్పించాలి. భద్రత కల్పించిన తర్వాత సెస్ కలెక్ట్ చేసి ఆ సెస్ ద్వారా గిగ్ వర్కర్స్కి వెల్ఫేర్ యాక్టివిటీస్, అంటే వాళ్ళ హెల్త్ కోసం స్క్రీనింగ్, ఏమైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ అయినా కానీ ఇవన్నీ కూడా ఆ సెస్ ద్వారా ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. గిగ్ వర్కర్స్ చాలా సంతోషిస్తున్నారు. కార్మిక సంక్షేమం గురించి, కార్మిక సంక్షేమము ఆల్రెడీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ నడుస్తున్నాయి. మీరు తెలుసు, మొన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్కి వాళ్ళందరికీ కూడా 6 లక్షలు ఉండే దాన్ని 10 లక్షలు చేయడం జరిగింది ఇన్సూరెన్స్. సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా
లేబర్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ యాక్ట్ రివైజ్ చేయలేదు. నేను అదే ముఖ్యమంత్రి గారు చెప్పాను, మినిమం వేజెస్ చేంజ్ చేసే అవసరం ఉంది. వారికి అందరికీ కూడా మినిమం వేజెస్ కల్పించేది ఉంది. దాని తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్, దాని తర్వాత సింగరేణి వర్కర్స్, వీళ్ళందరికీ కూడా బేసిక్ మినిమం వేజెస్ పెరిగితే అందరు కాంట్రాక్ట్ వర్కర్స్కి కూడా మినిమం వేజెస్ పెరుగుతాయి. ఈ వచ్చే సంవత్సరం అదొక టార్గెట్ అన్నమాట, మినిమం వేజెస్ ఈ రాష్ట్రంలో పెంచడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం యువతకి నైపుణ్యం పెంపొందించే విధంగా పలు స్కిల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కానీ ఏటీసీల ఆధ్వర్యంలో కానీ వాళ్ళకి యువతకు నైపుణ్య శిక్షణాభివృద్ధి కల్పిస్తున్నారు. దానివల్ల ఇండస్ట్రీ డెవలప్మెంట్, దానివల్ల ఉత్పత్తి పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కూడా తోడ్పాటునందిస్తున్న కూడా కార్మిక శాఖ మంత్రి వివేక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.